నమస్కారం అండి. ఈ మధ్య మనకి బిఎస్ఎన్ఎల్ అయితే బాగా ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మన దేశీ టెలికాం రంగంలో అయితే చానా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, విఐ ఈ నెట్వర్క్ సంస్థలైతే భారీగా వాటి యొక్క రీచార్జ్ ధరలనైతే పెంచాయి. దీని ద్వారా ఇది కస్టమర్స్‌కైతే చానా ఇబ్బందికరంగా మారింది. దీంతో అందరి దృష్టి బిఎస్ఎన్ఎల్ పైనైతే పడుతుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డేటాని గూడా వీళ్ళు ఎక్కువగా సెక్యూరిటీగా ఉంటారు. అదేవిధంగా దీనిలో ప్లాన్ ధరలు గూడా చాలా తక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ వైపు మారడానికైతే చానా ఆసక్తి చూపుతూ ఉన్నారు. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల వద్దయితే జనసందోహంగా మారింది. కొన్ని సెంటర్స్‌లో అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్‌లు కూడా దొరకట్లేదు. కానీ మనం ఎటువంటి బిఎస్ఎన్ఎల్ సెంటర్‌కు వెళ్ళకుండా, అదేవిధంగా మన రోడ్ సైడ్ పెట్టేటటువంటి గొడుగులు పెట్టి అమ్ముతూ ఉంటారు సిమ్‌లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, మనం మన ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లోనే మనకు కావాల్సినటువంటి నంబర్‌ను, అంటే మనకు కావాల్సినటువంటి ఫ్యాన్సీ నంబర్‌ను కానీ, లేదంటే మనకేదైనా నచ్చినటువంటి నంబర్‌ను గానీ రిజర్వ్ చేసుకొని మన మొబైల్ నంబర్‌తో అక్కడికి వెళ్ళి మన యొక్క రిజర్వ్ నంబర్ చెప్పేసి మన సిమ్‌నైతే మనం డైరెక్ట్‌గా తీసుకోవడానికైతే ఆన్‌లైన్‌లో మనకు అవకాశం ఉంది. మనం ఈ వీడియోలో ఏ విధంగా సిమ్‌ను బుక్ జేసుకోవాలి, మనం బుక్ జేసుకున్నటువంటి సిమ్‌ని ఏ విధంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌కెళ్ళి తీసుకోవాలి అనేటటువంటి వివరాలను మొత్తం పూర్తిగా తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. మా యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా వివరాల్లోకెళ్ళేద్దాం. దీనికోసం మీరేం చేయాలయ్యా అన్నట్లయితే, మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్‌లో గానీ, లేదంటే ఇతర డివైజెస్‌లో గూగుల్ పేజ్‌ని ఓపెన్ చేసి, ఇక్కడ బిఎస్ఎన్ఎల్.సివైఎంఎన్ అనైతే టైప్ చేసి, ఈ యొక్క ఎంటర్ బటన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీని ద్వారా మీకైతే ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది. మనకిక్కడ కనిపించేటటువంటి ఫస్ట్ లింక్‌నైతే మనం ఓపెన్ చేసుకోవాలి. దాని ద్వారా ఇంటర్‌ఫేస్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది. దీనిలో మనకు సంబంధించినటువంటి మన జోన్‌నయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల సౌత్ జోన్‌కి సంబంధించి గాని, సౌత్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడొచ్చేసి మనం ఇక్కడ మనకు కనిపించేటటువంటి క్యాప్చా వాల్యూనయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఈ క్యాప్చా వాల్యూని ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టాను. మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ మనం గాని చూసినట్లయితే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాయిస్ నంబర్స్ అండ్ ఫ్యాన్సీ నంబర్స్ అని. ఈ చాయిస్ నంబర్స్ అనేవి మొత్తం ఏందంటే ఫ్రీ నంబర్స్ అండి. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఏదో మినిమల్ చార్జెస్ మాత్రమే ఉంటాయి. ఫ్యాన్సీ నంబర్స్ ఏంటి అంటే, ఈ ఫ్యాన్సీ నంబర్స్ వచ్చేసి వీటిలికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి. ఏ ఫ్యాన్సీ నంబర్ ఎంత అనేది ఆ నంబర్స్ ప్రకారం అయితే మనం వారికి పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఈ నంబర్ కావాలనుకోండి. ఈ నంబర్ నేను ఎలా రిజర్వ్ చేసుకోవాలి అన్నట్లయితే, మనకి కావాల్సిన నంబర్‌ను మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిజర్వ్ నంబర్ అని సెలెక్ట్ చేయాలి. దీని ద్వారా అయితే మనకి ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది. ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అన్న దగ్గర ప్రస్తుతం మనం ఏదైతే నంబర్‌ను వాడుతున్నామో ఆ నంబర్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ అని గాని సెలెక్ట్ చేసినట్లయితే, మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నంబర్‌కైతే ఒక ఓటీపీ పిన్ వస్తుంది. ఆ తర్వాత ఆ ఓటీపీ పిన్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ అని గాని అన్నట్లయితే, ఈ యొక్క నంబర్ అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నంబర్‌తో రిజర్వ్ అయిపోతుంది. మనం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌కెళ్ళి మనం ఆ డీటెయిల్స్ గానీ, మన మొబైల్ నంబర్ డీటెయిల్స్ గానీ షేర్ చేసినట్లయితే, మనం రిజర్వ్ చేసుకున్న మొబైల్ నంబర్‌నైతే మనమైతే తీసుకోవచ్చు. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్‌లో మనకు కావాల్సినటువంటి నంబర్‌ను కానీ, లేదంటే ఇలా ఫ్యాన్సీ నంబర్స్ గానీ, మనం తీసుకోవడానికి అవకాశాలైతే ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.